యోహాను అందరిలాగే సామాన్యమైనటువంటి వ్యక్తే కదా, శిష్యులందరిలో ఈయన కూడా ఒక శిష్యుడే కదా. మరి ఈయన కలిగిన దర్శనం ఏమిటి? దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించాడు. తనకి మనుషులు నివసించిన ప్రదేశంలో ద్వీపంలో ఉంచినప్పటికీ సరే, తనకి కావలసిన ఆహారాన్ని సరిగా ఇస్తున్నారో లేదో అయినప్పటికీ సరే దేవునితోనే గడిపాడు. ముందు ఆయన ఏం చేశారు? సలసలా కాగేటటువంటి పెద్ద అండాలో నూనె పోసి కాగబెట్టి అందులో అవి విసిరేశారు, ఆయన వదిలేశారు. కానీ ఆయన శరీరము కాలలేదు, ఇంకా కాలలేదు, చనిపోలేదు. కాబట్టి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు? పద్మాసు ద్వీపంలోనికి వెళ్ళారు. పద్మాసు ద్వీపంలోనికి వెళ్ళినప్పుడు మరలా జరిగింది ఏంటి? అక్కడ దేవుణ్ణి ఏమైనా మర్చిపోయాడా? నన్ను మర్చిపోయావా ప్రభా, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఒంటరితనంలో నన్ను ఉంచావు అని అడిగాడా? లేదు. అక్కడ కూడా ప్రభుని మహిమపరుస్తున్నాడు, అక్కడ కూడా ప్రభుని గణపరుస్తూ ఉంటున్నాడు. అందుకని ఏమవుతుంది ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో, శుద్ధమైన పట్టణం యెరూషలేము పట్టణం, దేవుని చేత, దేవుని స్వభావం చేత నింపబడినటువంటి వ్యక్తులు కలిగినటువంటి ప్రదేశం, ఆ దేశము, ఆ పట్టణము, ఆ ప్రజలు అందరూ దిగి వచ్చుట నాకు చూపించను.